చెప్తున్నాడు కదా. ఎవరు పంపగా వచ్చినాడు ఎదువాలంటే ఆ కొడుకు నిజ నాది పరాక్రమ నాడికి రాజ్యము వాడికి తెలియదు కదా. నిజమ చెప్పు మనం నీడగా తీసేదనా అబద్ధం ఆడిన అర్ధక్షణంలో ప్రాణమ తీసేదను. మన చెట్టు వచ్చినాడు మోతలు తీసి చాకలు తీసి గొంతులు పోసి పీడల మీద పీడలు వేసి పిండి కొట్టంటే మా కొడుకుని ఎందువల్ల వచ్చినావు? నేను వచ్చిన పని మాకు రావాల్సిన పైకమా ఏమి పైకమా 12 ఏళ్ళు ఇంకా పైకి పెట్టిందా? మా తండ్రి కాదు ముత్తాత కాదు గిఫ్ట్ కట్టకు, మా తండ్రి కాదు మా పిల్ల తండ్రి కాదు పైకము కట్టకు. వాడు ఎంత వాడి ఏగితే ఎంత ఊపిరితే పొరపాటికి ఉప్పు కట్టను, ప్రాణం ఉంటే పరైన వాడికి పైకము కట్టను. అయినా కానీ నా యొక్క చెంది కోటలో కొన్ని వస్తువులు ఉన్నాయి. అది ఎటువంటి వస్తువులు తెలుసునా? నా యొక్క చెంది కోటలో చెరువు నా యొక్క శంకరాభరణం మోటి గడ్డలు ఇసుక దుప్పులు ఉన్నాయి. వాళ్ళ యొక్క చెట్కా బండలు తెచ్చి వేసుకోపోమని ఉండకూడదు. అలాగే తెలుపు అంతలో చీరక పోయినా నా యొక్క చెందుకు చుట్టూ 4 గుండెలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి గుంజుకోపోన్నాను. అది ఏమి తెలుసునా? వానికి ఇస్తే బదులు ఇంకా తెలుపుతా నేను కూడా నా యొక్క చెంది కోటలో చుట్టుముట్టులో రూపులున్నాయి, చూసుకోపోన్నాను. నా యొక్క గుర్రముఖాలకి గెట్టలున్నాయి, గుంజుకోపమ్మ ఇప్పుకోపమ్మను. నా యొక్క చెంది కోటలో ఒడ్లో వచ్చిన వరపట్టుంది, వాళ్ళ నుంచి ఎత్తుకోపన్నాను. అంతలో తీరకపోయా నా చెందుకు చుట్టూ నేను తాగి పడేసిన కోడిగుడ్లు పొప్పులున్నాయి, వాళ్ళు వచ్చి ఏర్కోపమ్మను. నా యొక్క చెంది కోటలో ఒక డబ్బు వేసిన డబ్బులు గల 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 వాళ్ళు వచ్చి ఎత్తుకోపమ్మను. ఎవరికి అనుకుంటున్నారు? కిస్తూరేఖల బుధులు ఇంతలో తీరకపోయినా ఇంకా ఉన్నాయి తెలుస్తాను ఇంకో. కానీ వారికి ఆ ఆడిపోటలో పొరపాటు లేకుంటే
నా యొక్క చెంచుకోటలో పొలిపాట్లు ఉన్నాయి. ఎటువంటి పొలిపాట్లు తెలుసునా? ఆహా నా చెంచుకోటలో నా యొక్క చెంచుకోటలో ఆడవారికి ముట్టు బట్టలు గుట్టలు గుట్టలకు పడి ఉన్నాయి. వాడిని వచ్చి ఉదుకోకు పొమ్మను. అంతలో తీరకపోయినా అలాగే చెప్తారు. ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా చెప్పు. వాడు మీతో పుట్టిన మగవాడైతే దండ చూస్తాడు కన్నాను. వాడు చీర కట్టిన హారని అయితే ఆ యొక్క ఆరికోట పొడింది నా కొడుకుని ఆడవాడు ముట్టుబట్టి పెట్టుకోమను. అంతలో తీరకపోయినా వాడు జాతిలో తురుకువాడే కదా అయితే దండెత్తి నా మీద ఇద్దరు కమ్మరు నా కొడుకుని.